ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ వీక్ ఎలా ఉన్నాయి? ఈ మార్కెట్ ఫాల్‌లో మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు కూడా ఎలా ఎఫెక్ట్ అయ్యాయి? లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఏమున్నాయి? ఏ సెగ్మెంట్ ఆఫ్ ఫండ్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఈసారి స్మాల్ క్యాప్ ఫండ్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. స్కీమ్స్ లైక్ మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, డైరెక్ట్ ఫండ్ ఇవి కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయనేది మనకి రిపోర్ట్ చెప్తుంది. సో స్మాల్ క్యాప్ ఫండ్ ఉన్న అన్ని స్కీమ్స్‌లో ఫండ్ కేటగిరీలో స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి మంచి గ్రోత్ ఉంది. అయితే ఈ లాస్ట్ 3-4 డేస్‌లో ఒక 5% దాకా ఫాల్ అయినాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫాల్ అయింది. బట్ కాబట్టి ఈ టైంలో కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇదొకటి కన్సిడర్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్ అనేది మంచి లాంగ్ టర్మ్‌లో పెరుగుతుంది. అంటే లాంగ్ టర్మ్ అంటే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా 4-5 ఇయర్స్ హారిజన్ చూసుకోవాలి. అంతేగాని 1 మంత్, 1 ఇయర్ చూసుకోకూడదు. సో 4-5 ఇయర్ హారిజన్‌లో ఇది స్మాల్ క్యాప్స్ అయితే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మంచి పర్ఫార్మింగ్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమోడిటీ ఫండ్స్. ఇప్పుడు ఈ ఫండ్స్ ఈ క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కమోడిటీ ఫండ్ ఇవి మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఈ సెగ్మెంట్‌లో. లాస్ట్ 3-5 ఇయర్స్ నుంచి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమోడిటీ సెగ్మెంట్‌లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కమోడిటీ ఫండ్, అలాగే క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ 2 కూడా బాగానే ఉన్నాయి. తర్వాత మూడోది చూసుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. ఇవి ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్. వీటిల్లో ఏంటంటే మల్టీ అసెట్స్ ఈక్విటీలో కానీ, గోల్డ్, సిల్వర్ అలాగే వేరే ఏదైనా అసెట్‌లో కూడా మల్టీ అసెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి చూసుకుంటే యూటీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఇది బాగుంది. అలాగే ఎస్బీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఈ 2 కూడా ఈ సెగ్మెంట్‌లో టాప్ లీడర్స్ ఉన్నాయి. తర్వాత వాల్యూ ఫండ్స్. వాల్యూ ఫండ్స్‌లో ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్, అలాగే హెచ్‌డిఎఫ్‌సి వాల్యూ ఫండ్ ఇవి టాప్ పెర్ఫార్మెన్స్‌గా వాల్యూ ఫండ్ కేటగిరీలో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు మీకు 4 సెగ్మెంట్స్ చెప్పాం. వాటిల్లో మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటిల్లో చూసుకోవచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమోడిటీ ఫండ్, అలాగే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, వాల్యూ ఫండ్.